అలాగే క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు. మా హయాంలో కట్టినలను మీరు కట్టినట్లు చెప్పుకుంటారా? 18 నెలల్లో ఒక్క సెంటు స్థలమైన ఇచ్చారా? మీరు ఇవ్వలేదు. ఒక్కరికి ఒక్క ఇల్లైనా మంజూరు చేశారా? పైసా ఖర్చు అయినా చేశారా? మా హయాంలో ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు మంజూరు చేసి నిర్మాణంలో ఉన్న ఇళ్లను మీరే కట్టేశామంటారా? ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడే కాదు, నాటకాలు రాయడం అంటారంట. మీ కథ, స్క్రీన్ ప్లే, మీ దర్శకత్వంలో నడుస్తున్న క్రెడిట్ చోరీ స్కామ్ చాలా బాగుంది. మా హయాంలో 71,800 ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరుకి రిజిస్ట్రేషన్ చేశాం. 21.75 లక్షల ఇల్లు మంజూరు. కోవిడ్ సంక్షోభం ఎదుర్కొని 9 లక్షల పైగా ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేశాం. అంత కోవిడ్ వచ్చినా, అంత విపత్కర పరిస్థితుల్లో ఉన్నా కానీ. అలాగే 2023 అక్టోబర్ 10న ఒకే రోజు 7,43,396 ఇళ్లలో గృహప్రవేశాలు చేసి చరిత్ర సృష్టించాం. అలాగే మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,92,000 ఇళ్లలో ఒక్కటి కూడా మీరు మంజూరు చేయలేదు. ఇవన్నీ మా హయాంలోనే పూర్తయ్యే దశలో స్లాబ్ లెవెల్లో, స్లాబ్ కింద స్థాయిలో ఉన్నవే. ఇప్పుడు మీరు ప్రవేశం చేశారు. అవి ఎందుకంటున్నారు ఈ మాట అంటే, నిన్న 3,92,000 గృహాలకి ముఖ్యమంత్రి గారు వర్చువల్గా ప్రారంభించారు. ఒక దాంట్లో ఆయన నేరుగా పాల్గొన్నారు. పాల్గొని ఆ గృహ యజమానులకు బట్టలు పెట్టారు. అలాగే మరొక ఇంట్లో ముస్లిం మహిళతో పాటు నమాజ్లో కూడా పాల్గొన్నారు ఆ కుటుంబ సభ్యులతో పాటు. సో నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అరే, మేమిచ్చిన గృహాలు మేమిచ్చినవి అయితే మీరేంటి మధ్యలో? మీరు ఒక ఇల్లన్నా, ఒక సెంటన్నా ఇచ్చారా? ఒక్క స్థలమన్నా మంజూరు చేశారా? మేమిచ్చిన స్థలాలు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. ఏదైతే స్లాబ్ దశలో ఉన్నాయో అప్పుడు సన్సెట్ దశలో అన్నీ ఇప్పుడు పూర్తయినాయి. అవి మీరు వచ్చి ఇప్పుడు ఇచ్చి మేము ఇచ్చారంటారేంటి? క్రెడిట్ చోరీ అంటే ఎదుటి వాళ్ళు చేసినటువంటి గొప్పలే మన ఖాతాలో వేసుకోవటంలో మీకు మీరే సాటి. మీ కథా స్క్రీన్ పే దర్శకత్వం చాలా బాగా ఉంది ఈ క్రెడిట్ చోరీలో అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారన్నమాట.